నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ భూ కేటాయింపులపై అధికారులతో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ను ప్రారంభించిన మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్. గత ప్రభుత్వం మైనార్టీలను చిన్నచూపు చూసిందని ఆగ్రహం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన నోడల్ అధికారి వీరపాండ్యన్. ఏప్రిల్ 28 నాటికి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయన్న వార్తాపత్రికలో వచ్చిన కథనాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు PCCF కు ఆదేశాలిస్తూ విచారణ చేసి సత్వరమే నివేదిక ఇవ్వాలని అన్నారు. షిర్డీ సాయి కంపెనీకి కేటాయించిన భూముల అటవీ భూముల క్రమబద్ధీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారని, అటవీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని వచ్చిన మీడియా కథనాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అధికారులతో సమీక్షించారు. భూ కేటాయింపులు సంబంధిత వివరాల నివేదిక రూపంలో అందజేయాలని, కేటాయింపుల ప్రక్రియపైన వివరాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫారూక్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇమాములు, మౌజాన్లు, పాస్టర్లకు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం చెల్లింపులు చేసి ఖాతాలోకి జమ చేశామని చెప్పారు. వెలగపూడి సచివాలయంలోని 3వ బ్లాక్ సమావేశపు భవనంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీల స్వయం ఉపాధి కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వెబ్సైట్ ను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు NTR చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందన్నారు. వేలాది మసీదులు, దర్గాలు, కబరస్థాన్లు, చర్చిలు తదితర మైనార్టీ ప్రాధాన్యత నిర్మాణాలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇమాములు, మౌజాన్లు, పాస్టర్లకు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం చెల్లింపులు చేసి ఖాతాలో జమ చేస్తామని, మైనార్టీలకు కూటమి ప్రభుత్వం వైఖరికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప వారి సంక్షేమం కోసం పైసా విదల్చలేదని మంత్రి ధ్వజమెత్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల స్వయం ఉపాధి కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం బడ్జెట్ లో 169.50 కోట్ల మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు దాదాపు సమానంగా 173.02 కోట్ల బ్యాంకులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, మొత్తం 342.52 కోట్ల అర్హులైన మైనార్టీల స్వయం ఉపాధి ఖర్చు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణ మరియు ఉపాధి కోసం అదనంగా మరో 24 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఉపాధి రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరి గత 5 సంవత్సరాలు కూడా ఒక పని కూడా చేయకుండా దాన్ని నిలబెట్టడం జరిగింది. కాబట్టి మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పడం జరిగింది, దాదాపుగా ప్రతి మహిళకు కూడా సాధికారత తీసుకురావాలా, ప్రతి మహిళ కూడా తన స్వతహా ఎంప్లాయ్మెంట్ ఆమెను క్రియేట్ చేసుకోవాలి, ఆమెను సొంతంగా తన కాళ్ళ మీద నిలబడి తన కుటుంబ పోషణ కోసం చేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఎన్నికలు తెలియజేశారు. కాబట్టి ఈరోజు దాదాపు 10 నెలలు కావస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునరుజ్జీవనం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా బడ్జెట్ కూడా లేదు. గత 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు, నేను బడ్జెట్ సప్లాన్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఉండే సప్లాన్ SC STలు కూడా తీసేసినారు, కానీ ఇంకా మైనార్టీ కొత్తగా తీసుకురాలేకపోయినారు. కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్లాబ్ మళ్ళీ ఏర్పాటు చేశాం. మళ్ళీ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయాలా, మళ్ళీ స్వయం ఉపాధి పథకాలు తీసుకురావాలా, ఉపాధి పథకాలు తీసుకురావాలా, వారి జాగృతి ఏర్పాటు చేయాలా, వారికి ఈరోజు సాధికారతను ఇవ్వాలని చెప్పి దాదాపుగా దానికోసం ఈరోజు 33% కేవలం మహిళలకే ఈ లబ్ధిదారులుగా మనం ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఈ లబ్ధిదారులలో దాదాపుగా ఈరోజు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈరోజు 173 కోట్ల రూపాయలు, 173 కోట్లలో 152 కోట్ల రూపాయలు మైనార్టీ ముస్లింలకు, 20 కోట్ల 52 లక్షల రూపాయలు క్రిస్టియన్స్కు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే రకంగా లబ్ధిదారులు కూడా స్లాబ్ సిస్టమ్ టోటల్గా మొత్తం చూసుకుంటే వెరసి దాదాపు 173 కోట్లు, తర్వాత 2 కలిపితే మాకు 342 కోట్ల 52 లక్షల రూపాయలు దీనికోసం సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి స్లాబ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. ఎట్లా స్లాబ్ సిస్టమ్ అంటే ఫస్ట్ సబ్సిడీ 50%తో 1 లక్ష రూపాయలు తీసుకుంటే 50% సబ్సిడీ. అదేవిధంగా సెకండ్ స్లాబ్లో ఏం చేసాము, 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు తీసుకుంటే 50% స్లాబ్ ఇవ్వడం జరుగుతుంది.
వారు 1 లక్ష రూపాయలు తీసుకుంటారా 3 లక్షలు తీసుకుంటే ఈ 1 లక్ష రూపాయలకైతే 50%, 3 లక్షలకైతే 50%. అదేవిధంగా థర్డ్ స్లాబ్లో కూడా 50%. అయితే వారు యూనిట్ కాస్ట్ 3 lakhs 5 lakhs వాళ్ళ ఎన్నికలు బట్టి ఉంటుంది. కాబట్టి వారు యూనిట్ కాస్ట్ ఎంత కావాలంటే అంత ఇస్తాం. ఆ యూనిట్ కాస్ట్ 3 లక్షలు అయితే 50%, అదేవిధంగా 5 lakhs అయితే 2 lakhs, అంటే 2 లక్షలకు మించకుండా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షలు తీసుకుంటే 2 లక్షలకు కూడా మించకుండా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా 4th స్లాబ్ కూడా మీకు 5 దీనికి 8 కోట్ల రూపాయలు 8 లక్షల రూపాయలు పెట్టాం. దానికి మేజర్గా సబ్సిడీ దీంట్లో మనం యూనిట్ కాస్ట్ ఫార్మసీ వాళ్ళకు కూడా జరుగుతాయి. బి ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ ఎవరైతే ఉన్నారో వారికి మందులు అంగడి అయితే మీకు తెలుసు, మరి ఫార్మసీ షాపులు పెట్టుకోవడానికి అవకాశం కలిగారని చెప్పి ఉద్దేశంతో 8 lakhs రూపీస్ కానీ 5 lakhs రూపీస్ కానీ ఇస్తే వారు 50% కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం దీన్ని ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఈ లబ్ధిదారుల సెలక్షన్ కూడా బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు వచ్చిన తర్వాత బ్యాంకులో ఖాతాలు తెరవాలా. దానికి ఎస్బీ అకౌంట్ కానీ అదేవిధంగా జీరో బ్యాలెన్స్లో నాన్ అకౌంట్ కూడా అకౌంట్ కదా ఇది లోన్ అకౌంట్ కూడా ఏర్పాటు చేయాలా. ఈ ఏర్పాటు చేస్తే జిల్లా కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే ఉన్నారో జిల్లా కలెక్టర్ దగ్గర ఈ సెలక్షన్ జరుగుతుంది. వచ్చే మే నెల 2వ తేదీన ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల పనులు ఏర్పాట్లు ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి రాష్ట్ర హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కొంత సమయం విమానాశ్రయంలో గడిపే అవకాశం ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండి కావాల్సిన ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేయాలని అన్నారు. మే నెల 2వ తేదీన అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి కృష్ణా, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ కలయిదిరిగి ముందస్తు భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. తొలుత వారు అంతర్జాతీయ టెర్మినల్ వద్ద విఐపి విరామశాల ఆగమనం, నిర్గమ ప్రదేశాలు పరిశీలించారు. అనంతరం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం నోడల్ అధికారి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ఎస్పీజీ వారు రానున్నారని, వారు ఆ రోజు సాయంత్రం అధికారులందరితో సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షిస్తారని అన్నారు. అలాగా జిల్లా కలెక్టర్ ఎవరికి అప్పగించిన పనులు, ఏర్పాట్లు అన్ని కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలని అన్నారు. విమానం దిగాక ప్రధానమంత్రి పర్యటించే మార్గంలో ఎలాంటి రాకపోకలు గానీ నిర్మాణాలు గానీ లేకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి కొంత సమయం విమానాశ్రయంలో గడిపే అవకాశం ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండి కావాల్సిన ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ నోడల్ అధికారి వివరిస్తూ ప్రధానమంత్రికి అత్యవసర వైద్యం అందించేందుకు అంబులెన్స్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, సిద్ధార్థ కళాశాలలో హాస్పిటల్కి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని, 10 ఫైర్ టెండర్లు అందుబాటులో ఉంచుకోవాలని, సురక్షిత ఆహారం జాగ్రత్తగా పర్యవేక్షించుటకు బృందాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు నోడల్ అధికారి వీరపాండ్యన్ సూచించారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణువణువున క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందని ఏసీపీ శ్రవంతిరాయ్ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు మరియు వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందని, శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ జి గుణం రామకృష్ణ, నార్త్ ఏసీపీ డాక్టర్ కె శ్రవంతిరాయ్, పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్లు కృష్ణమోహన్, బి వెంకటేశ్వర్లు, శ్రీ లక్ష్మీనారాయణ, చిన్న కొండలరావు, గురుప్రకాష్ గార్ల వారి సిబ్బందితో మొత్తం 100 మంది అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో నార్త్ డివిజన్ నిన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీ, ఏ బ్లాక్ పరిసర ప్రాంతాలలో ఈ రోజు తెల్లవారుజామున కాటన్ మరియు సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 73 వాహనాలను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 512 ఫ్లాట్లను మరియు 1042 మంది నివాసితులను తనిఖీ చేసి వారిలో ఐరిస్ వాహనం ద్వారా 83 మందికి తనిఖీ చేసి 2 రౌడీ షీటర్లు, 1 క్రైమ్ సస్పెక్ట్ షీటర్ మరియు 2 పాత కేసులతో నిందితులను మొత్తం 5 మందిని గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ శ్రవంతిరాయ్ మాట్లాడుతూ ప్రతిరోజు అన్ని ముఖ్య ప్రదేశాల్లో కార్టన్ అండ్ సర్చ్, ఆకస్మిక తనిఖీలు, వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఘర్షణలకు ఆస్కారం లేకుండా అసత్య ప్రచారాలు నియంత్రించేలా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇవాళ మనం ఉన్న పిఎస్ లిమిట్స్లోని ఉన్న బాంబే కాలనీలోని బ్లాక్ దగ్గర ఉన్నాము.
ఇక్కడ ఇవాళ మార్నింగ్ 5 గంటల నుంచి సుమారు 7:30 వరకు కూడా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 100 మంది స్టాఫ్ తోటి ఇక్కడ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి ఐరిస్ సిడిఐసి విభాగము, ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు. దీంట్లో మొత్తంగా 108 మంది చెక్ చేయగా అందులోని 5 సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు. అలాగే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తే నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ, రికార్డ్స్ లేనివి కానీ, ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు 16 బైకులు గట్రా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 16 బ్లాకుల్లోని 500 ఇల్లు చెక్ చేసాము. తరువుగా అన్నీ చెక్ చేసిన తర్వాత మనకి సస్పెక్ట్స్ వెహికల్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఇంకా రెగ్యులర్గా కూడా ఇంకా చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి రెగ్యులర్గా సిటీలోని కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ వీక్ మనం వెస్ట్లో చేశారు మా డివిజన్లో, మా జోన్లో. అలాగే ఇప్పుడు నిన్న ప్లేస్ లిమిట్స్లో చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వీక్లోనే ఇంకా ప్లేస్ లిమిట్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్, లాజిస్ట్ చెకింగ్, హాస్టల్ చెకింగ్ అన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ పోలీసింగ్గా పోలీస్ వారు నిర్వహిస్తూ ఉంటారు. సో పబ్లిక్ అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి. అండ్ పబ్లిక్ అందరికీ విన్నపం ఏంటంటే మీ వెహికల్స్కి ఏదైనా నంబర్స్ కానీ, నెంబర్ ప్లేట్స్ లేకుండా కానీ మీరు ట్రావెల్ చేస్తూ హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఫైన్స్ అనేది వేయడం జరుగుతుంది. కొత్త ఎన్డీ యాక్ట్ ప్రకారం ఫైన్స్ అన్నీ కూడా రివైజ్ చేశారు. ఇప్పుడు అధికంగా ఫైన్స్ ఉంటాయి కాబట్టి అందరూ పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేసి అవన్నీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అయితే ఇట్ విల్ బి హ్యాపీ. తలసేమియా బాధితులకు మద్దతు తెలిపే గొప్ప లక్ష్యంతో ఈ రన్ నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తలసేమియా బాధితులకు తాము అండగా ఉన్నామని భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యం, విపత్తుల సమయంలో సహాయం, ఉపాధి కల్పన వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని ఆమె గుర్తు చేశారు. తలసేమియా వ్యాధిపై అవగాహన పెంచడంతో పాటు వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుం మిగించింది. ఇందులో భాగంగా మే 8వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో 3K, 5K, 10K రన్ నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గురించి చాలా మందికి సరైన అవగాహన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిగ్రస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటికే 25 పడకల సామర్థ్యంతో ప్రత్యేకంగా ఒక తలసేమియా కేంద్రాన్ని ప్రారంభించిందని వివరించారు. ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి నెల క్రమం తప్పకుండా రక్త మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. మనం చేసే సేవా కార్యక్రమాల్లో రక్తదానం అత్యంత గొప్పదని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని ఆమె సూచించారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహించే ఈ రన్లో పాల్గొని వారికి ధైర్యాన్ని ఇద్దాం. ఒక్క పరుగు 100 జీవితాల్లో వెలుగు నింపగలదని ఆమె ఉద్ఘాటించారు. తలసేమియా రన్లో పాల్గొనడం ద్వారా బాధితులకు మానసిక స్థైర్యాన్ని అందజేయాలని ఆమె కోరారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు, ఎస్పెషలీ పిల్లలు, ప్రతి నెల వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి. అది జరగపోతే వాళ్ళ ప్రాణానికే ముప్పు. అదే కాకుండా వాళ్ళు వాడే ఆ మందులు కూడా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. అత్యవసర సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుత్సాహులకు మనమందరం దృక్పథితో మనం చేసే గొప్ప సేవ రక్తదానం. రాబోయే మే 8వ తారీఖున వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా వైజాగ్లో ఆర్కే బీచ్ నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ద్వారా 3K, 5K, 10K థాలసీమియా రన్ 2025 ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నది. ఇది కేవలం ఒక రన్ మాత్రమే కాదు, ఇది ఒక కాజ్ కోసం మనం అందరం కలిసి చెయ్యి కలిపి మన అందరం ఉన్నాము అని థాలసీమియాతో బాధపడుతున్న బాధితులకు మనం ఒక ట్రస్ట్ అనేది వాళ్ళకి ఇద్దాం. సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలు ఆదుకోవడానికి మనందరికీ ఆ బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. నాన్నగారి ఆశయాలు అనుగుణంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఆరోగ్య, త్రాగునీరు, విపత్తి ఉపాధి
మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు శ్రీకారం చేస్తున్నాము. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనాలని మే 8న 3K, 5K, 10K థాలసీమియా రన్లో పాల్గొని థాలసీమియా బాధితులకు మనం మద్దతు అందరం పలుకుదాం. థాలసీమియాతో బాధపడుతున్న అది కూడా అవగాహన లేని వాళ్ళకి థాలసీమియా బాధితులకు రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాల్ని మనందరం కాపాడుదాం. ఒక్క పరుగు 100 జీవితాలను వెలుగిస్తుంది. నేను వాళ్ళ కోసం ఎన్నో కిలోమీటర్లు పరిగెత్తటానికి సమాజానికి నేను రెడీ. మీరందరూ రెడీనా అనేదే నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించి మీరు రెడీ అని మీరందరూ ఈ థాలసీమియా రన్లో మిమ్మల్ని అందరినీ పాల్గొనమని మరొక్కసారి నేను కోరుతున్నాను. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల దశాబ్దాల కళ నెరవేరుతుందని, పేదలకు పట్టాభిషేకం ప్రారంభమైందని ప్రభుత్వ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. పేదలకు శాశ్వత హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో 58, 59 డివిజన్లకు చెందిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు నిర్వహించారు. ప్రజలకు శాశ్వత భూ హక్కు రిజిస్ట్రేషన్ పట్టాలను శాలువతో సత్కరించి మహిళలకు చీరలు పెట్టి మరీ అందజేశారు. సింగనగర్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు చేతుల మీదుగా 58 మరియు 59వ డివిజన్కు సంబంధించి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులను శాలువతో సత్కరించి మహిళలకు చీరలు బహుకరించి ఇళ్ల పట్టాలను వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ పరిసర ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ఇలా రిజిస్ట్రేషన్లు చేపించుకోదలిచిన వారిని కలిసి ప్రజలకు దగ్గరుండి రిజిస్ట్రేషన్లు చేపించడం జరిగిందని తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో తాను శాసనసభ్యులుగా ఎన్నికైన ఈ 10 నెలల కాలంలో ప్రజలు చూస్తున్నారని, గతంలో నియోజకవర్గంలో పరిష్కారం కానటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు తెలిపిన తక్షణమే ప్రజలకు ఆ సమస్యల పరిష్కారం అనేది చెప్తామని వివరించారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరుండి మంత్రులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశవ్ శివనాథ్ అందరం కూడా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి యొక్క సమస్యను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఒక పరిష్కార మార్గాన్ని చూపుతున్నామని తెలిపారు. సీఎం సహాయ నిధి కింద అనేక మందికి సహాయం ప్రభుత్వ పరంగా అందజేస్తున్నామని, ఆరోగ్యపరంగా అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ సీఎం సహాయ నిధిని ఉపయోగించుకోవాలని కోరారు. నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికైన కాడి నుంచి నియోజకవర్గంలో సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలను పరిష్కరించి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని కూడా నెరవేరుస్తా ఉన్నాం. సింగనగర్ ప్రాంతంలో 59వ డివిజన్లో ఎప్పటి నుంచో అపష్కృతంగా ఉన్నటువంటి ఇళ్ల రిజిస్ట్రేషన్లు మా డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు కానీ, అలాగే మరకా శ్రీనివాస్ యాదవ్ కానీ, మా రాజేష్ సెక్రటరీ, అలాగే మా ఇన్ఛార్జి వలి, అలాగే మా సోదరి పర్వీను, మహేష్, రాజు, వీళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరితో అప్లై చేయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ దగ్గరుండి పూర్తి చేయించడం వల్ల వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం. మళ్ళీ వీళ్ళు ఇంకా ఏ అధికారి గడప తొక్కాల్సిన అవసరం, ఏ ఆఫీసు గడప తొక్కాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ చేయించి ఇవాళ వాళ్ళకి చీరలు పెట్టి సత్కరించి ఇవాళ పట్టాలు ఇస్తున్నాం. అంటే ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే, ఒక పని చేసే ప్రభుత్వం ఉంటే ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతూ ఉంది. ఇవాళ అన్ని సమస్యలకి అటు పార్లమెంట్ సభ్యులు కేశవ్ శివనాథ్ చిన్ని కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ, మా డివిజన్ నాయకులు కానీ అందరం కూడా ప్రజా సమస్యలు తీర్చడంలో నిరంతరం పాటుపడుతూ ఉన్నాం. ఇవాళ సింగనగర్లో ఈ ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చాం. భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పనిచేస్తాం తెలియజేస్తాం. సిపిఐ 58వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్లో వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మజ్జిగ పంపిణీ, ఫ్రూట్ సలాడ్, టోపీలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ వేసవి తాపం ఏడాది అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ నివేదికలు తెలుపుతున్నాయని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థ పాదచారులు, వాహనదారుల దాహార్తి తీర్చే విధంగా సరైన రీతిలో చర్యలు చేపట్టలేదన్నారు. సిపిఐగా విజయవాడ నగరంలో పలుచోట్ల చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటికైనా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ప్రధాన సెంటర్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తి తీర్చే చర్యలు చేపట్టాలని అన్నారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్రావు మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యుల సహకారంతో 58వ డివిజన్ సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో వేసవిలో మజ్జిగ పంపిణీ, పండ్లు, టోపీలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప వేసవిలో ఎండలోకి రావద్దని వారు సూచించారు. ఈ సంవత్సరం మే మాసం రాకముందే మార్చి మాసం నుంచే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కేవలం కమ్యూనిస్టు పార్టీ రాజకీయ కార్యకలాపాలకే, ఉద్యమాలకే పరిమితం కాకుండా ఒక సేవా దృక్పథాన్ని విజయవాడ నగరంలో ఏ డివిజన్ శాఖ చేయనటువంటి పద్ధతుల్లో దరిదాపు ఒక 15 సంవత్సరాలుగా నగర కమ్యూనిస్టు పార్టీ నాయకులు భాస్కర్రావు గారి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యుల సహకారం, పార్టీ సహకారంతో, చిన్నారుల సహకారంతో దాహార్తులకు, పాదచారులకు వివిధ రకాలుగా మజ్జిగ, ఫ్రూట్ సలాడ్స్, దాహార్తిని తీర్చేటువంటి పద్ధతుల్లో చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సర్వత్రా కూడా హర్షించాలి. అందువల్ల ఇవాళ చూస్తున్నాం, ఇప్పుడు ఈ జనసందోహాన్ని చూస్తున్నాం. అంటే ఎంత దాహం వేస్తుంది, ఎంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్, నగర కమిషనరు, మేయరు వీరందరూ కూడా ఆలోచించాలి. ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. మొక్కుబడిగా చలివేంద్రాలు ప్రారంభించారు. అలాగే ఇటువంటి మజ్జిగ కేంద్రాలని కంపల్సరిగా మున్సిపల్ కార్పొరేషన్ తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. కాబట్టి మజ్జిగ కేంద్రాలని ఏర్పాటు చేయడం ద్వారా ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా, సన్స్ట్రోక్ తగలకుండా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ మజ్జిగ కేంద్రాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ శిబిరం నుంచి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ పైపుల్ రోడ్ సెంటర్ వద్ద మరి ప్రజలందరికీ కూడా ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఉదయభానుడు ప్రతాపానికి తట్టుకోలేక రోడ్డు మీద కూడా రాని పరిస్థితుల్లో సిపిఐగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా నెత్తి మీద మరి టోపీలు పెట్టుకుంటానికి టోపీలు కానీ, పుచ్చకాయ మొక్కలు, కరిపుచ్చకాయ మొక్కలు, అలాగే బొప్పాయికాయ మొక్కలు, సపోటాలు, అలాగే మజ్జిగ ఇవన్నీ కూడా పంచుతున్నాము. ఈ కార్యక్రమం మేము దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా పైపుల్ రోడ్డు వద్ద, కృష్ణా హోటల్ సెంటర్ వద్ద, అలాగే డాబాకోట్ల సెంటర్ వద్ద కూడా మరి మా యొక్క పార్టీ, మా శాఖ అండదండలతో ఈ కార్యక్రమాలని చేస్తున్నాము. గత సంవత్సరం అయితే కార్పొరేషన్ వారు ఎక్కడా కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మేము ఆనాడే కమిషనర్ గారిని విమర్శించాం. మరి ఈ సంవత్సరం ఏదో అక్కడక్కడ మొక్కుబడిగా పెట్టారు, సంతోషమే. ఇంకా మరి మంచినీళ్ళు కాదు, మజ్జిగ పంచండి. కార్పొరేషన్లో ఎన్నో పనులు వసూలు చేసుకుంటున్నారు, ఎన్నో నిధులు ఉన్నాయి. మజ్జిగ పంచండి. కనీసం ఈ యొక్క మే నెలన్నా మజ్జిగ పంచాలని చెప్పేసి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. సమాచార హక్కు చట్ట విశిష్టత, ప్రాధాన్యతను ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ వివరించారు. సమాచార కమిషన్ పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా చట్టంలో మార్పులు చేయాల్సి ఉంది అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం బలమైన పటిష్టతకే అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు అంశాలపై ప్రజా సంఘాల నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ మాట్లాడుతూ హక్కు చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ 20 సంవత్సరాల్లో అనేక సంస్కరణలు చేస్తారని వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టం ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లింది, దీన్ని ప్రజలు ఎంతవరకు ఉపయోగించుకున్నారు, ఎంతవరకు దుర్వినియోగం అయిందో ప్రజలకు తెలియజెప్పాలన్న సదుద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఈ చట్టాన్ని ఎందుకు సవరణ చేశారని ప్రశ్నించారు. ఒకప్పుడు సమాచార హక్కు చట్టం పౌరునికి వజ్రాయుధంగా ఉందని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాన్ని నిర్వీర్యం చేస్తారని అన్నారు. ఈ చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించి వజ్రాయుధంగా మార్చాలని అన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ నెల 12వ తేదీ వరకు సుదీర్ఘంగా జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు సంఘాల ద్వారా ఏర్పాటు చేసి మళ్లీ
6 నెలల తర్వాత బహిరంగంగా పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని కాపాడుకోవాలని, ప్రతి భారతీయుడు సమాచార హక్కు చట్టాన్ని తన హక్కుగా ఉపయోగించుకోవాలని అన్నారు. అనంతరం సమాచార హక్కు చట్టం యాక్టివిటీస్ పర్వతనేని హరికృష్ణ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా తాను అవినీతిపై పోరాడితే తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక తన ఇంటిపై దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని చెప్పారు. తనకు కూటమి ప్రభుత్వం భద్రత ఇవ్వాలని కోరారు. నా పేరు ఏఆర్కే డేవిడ్. ప్రజా పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్ నుంచి ఈ సమాచార హక్కు చట్టం పైన రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు సమాచార హక్కు చట్టం ఈ దేశంలో అమల్లోకి వచ్చిన 2005 సంవత్సరం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 2025 అంటే ఈ మధ్యలో 20 సంవత్సరాల కాలం గడిచింది. ఈ 20 సంవత్సరాల కాలంలో ఈ సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది, ప్రజలు దీన్ని ఎంతవరకు ఓన్ చేసుకున్నారు, మళ్ళా ప్రభుత్వాలు ఎందుకు ఈ సమాచార హక్కు చట్టంలో నిర్వీర్యపరిచినారు, తర్వాత సవరణ పేరుతో ఎందుకు ఈ సమాచార హక్కు చట్టాన్ని దాన్ని ఒక కూరలు పిరికిన్నారని చెప్పేసి వివిధ జిల్లాల నుంచి ప్రజా సంఘాలను పిలిపించి ఈ సమావేశం మేము ఏర్పరచున్నాము. అయితే ఈ యొక్క ఉద్దేశము ఈ అక్టోబర్ 12వ తారీఖు 20 ఏళ్ళు కాలం పూర్తవుతుంది. మేము ఈ సమావేశం ద్వారా వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రజా సంఘాలతో పూర్తి విస్తృత స్థాయి సమావేశాలు జరిపి అక్టోబర్ 12వ తారీఖు నాడు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ మీటింగ్ జరపాలని చెప్పేసి, ఈ సమాచార హక్కు చట్టాన్ని మన కేంద్ర గవర్నమెంటు నిర్వీర్యపరుస్తూ సవరణ చేసిందో, లేదు సవరణ కాకుండా మళ్ళీ పునరావృతం చేసి బలమైన చట్టంగా తీర్చిదిద్దాలనేదే మా యొక్క డిమాండ్. నా పేరు పర్వతనేని హరికృష్ణ, సోషల్ యాక్టివిస్ట్ని, వివర్ధన ఫౌండేషన్ డైరెక్టర్ని. నేను అనేక ఆర్టీఐలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆర్టీఐలు 2020 నుంచి వేస్తున్నాను. 2022 సంవత్సరంలో నా ఇంటి మీదకి నా మీదకి దాడి చేయడానికి వచ్చారు. సీసీ ఫుటేజు, వీడియో, ఆడియో రికార్డ్ కాల్ కూడా ఉంది. వెళ్ళి పడమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు దాకా దాని మీద ఏ చర్య తీసుకోలేదు. 2021 సంవత్సరంలో నా సంతకం ఫోర్జరీ చేసి, నీ సమాచారం నాకు అవసరం లేదని చెప్పి నా సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్కడ పిఐఓకి పంపించగా వాళ్ళు నా సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం నా మీద జరిగిన దాడిని ఖండించి నా ఫ్యామిలీకి నాకు ఏమీ జరగకుండా చూసుకుంటుందని మనవి చేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ భూ కేటాయింపులపై అధికారులతో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ను ప్రారంభించిన మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్. గత ప్రభుత్వం మైనార్టీలను చిన్నచూపు చూసిందని ఆగ్రహం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన నోడల్ అధికారి వీరపాండ్యన్. ఏప్రిల్ 28 నాటికి ఏర్పాట్లని పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలోకి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.